అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నవల శీర్షిక నేపాలో కెప్టెన్ నరేష్. 3వ భాగం. చటుక్కున లేచి వెళ్ళి అవేమిటో పరీక్ష చేశాడు. అవన్నీ తుపాకులు, 2 మెషిన్ గన్లు, మందుగుండు సామాను. ఇవన్నీ ఎక్కడివి అడిగాడు లమోలాని. చైనీస్ సైనికుల దగ్గర నుంచి లాక్కున్నవి జవాబు చెప్పింది. ఎవరు? నువ్వా? నేను కొన్ని, మా నాన్న కొన్ని, మా అన్నయ్య కొన్ని. మీ అన్నయ్యేడి? లేడు, చైనీస్ సైనికులు కాల్చి చంపేశారు. లమోలా గొంతు బొంగురుపోయింది. ఎలా జరిగింది ఆ దారుణం అని అడగాలనుకుని ఆమెని బాధ పెట్టడం అవుతుందేమోనని మౌనంగా ఉండిపోయాడు నరేష్. 2 గిన్నెలు తెచ్చి అతని ముందు పెట్టింది లమోలా. వేడిగా ఉన్నవేవో ఉన్నాయి వాటిలో. అవి ఏమిటని అతను అడగలేదు. ఆవురావురుమని తినేస్తూ, మీరిద్దరూ తినరు అడిగాడు. ఇదిగో తింటాము అంటూ తండ్రికి ఒక గిన్నె అందించి తను ఒక గిన్నె తీసుకుంది. భారత స్థావరాలు ఇక్కడికి ఎంత దూరం అడిగాడు నరేష్. చాలా దూరం. తుంగాలాకి వెనకన దాదాపు 15 మైళ్ళ దూరంలో ఉన్నాము. అంటే నేను శత్రువుల ఆక్రమిత ప్రాంతంలో ఉన్నానన్నమాట. లమోలా తల ఊపింది. భారత స్థావరాలు చేరుకునేందుకు ఈ అడవిలోంచి కాలిబాట ఏదైనా ఉందా? ఉన్నది, కానీ అడవి అంతా చైనీస్ గొరిల్లా దళాలతో నిండి ఉంది. పట్టుబడతానంటావా? అవును, అడవుల్లో తిరగటం మీకు అలవాటు లేదని తెలుస్తూనే ఉంది. వాళ్ళు అందులో ప్రవీణులు. అడవిలో పుట్టి పెరిగి ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి పుట్ట తెలిసిన నాలాంటి దాన్ని ముప్పతిప్పులు పెడుతున్నారు. వాళ్ళకి చిక్కకుండా నువ్వు మీ నాన్న ఎలా తప్పించుకున్నారు? అదంతా ఓ కథ, తర్వాత సావధానంగా చెబుతాను. ఆమెను ఇంకా గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడగటం న్యాయం కాదనుకుని నరేష్ మౌనంగా ఉండిపోయాడు. పొయ్యికి దగ్గరగా ఒక పక్కన గొంగళి పరిచింది. మీరు పడుకోండి, పొయ్యిలో కట్టెలు రాజేస్తాను, వెచ్చగా ఉంటుంది అన్నదామే. నేను పడుకుంటే ఎలా అన్నాడు నరేష్. మీరు చాలా అలసిపోయారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు. కాసేపు విశ్రాంతి తీసుకోవటం మంచిది. నరేష్ తల ఊపాడు. నెమ్మదిగా గొంగళి మీద జారిగిలబడ్డాడు. పొయ్యిలో కట్టెలు సర్దుతూ ఊదుతూ అతని పక్కనే కూర్చున్నది లమోలా. అతని కళ్ళు మూసుకుంటాడు. నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. నిద్ర రాదు. 1/2 నిమిషంలో కళ్ళు తెరుచుకుంటాయి. వద్దన్నా కళ్ళు ఆమె మీదనే నిలుస్తున్నాయి. ఎవరో శిల్పి చెక్కినట్లున్న విగ్రహం ఆమెది. ఎర్రని మంటల కాంతిలో ఆమె బంగారం రంగు ఒళ్ళు మిలమిలా మెరుస్తోంది. ఎర్రని పెదవుల మీద చిరుమంటలు రేగుతున్నాయి. ఊపిరి పీలుస్తున్నప్పుడు మనిషి అంతా కదిలినట్లు, ఒళ్ళంతా పెరిగినట్లు కనబడుతోంది. తప్పు, అలాంటి ఆలోచనలు రానివ్వకూడదు అనుకున్నాడు నరేష్. ఎప్పుడు నిద్ర పట్టిందో అతనికే తెలియదు. ఉలిక్కిపడి నిద్ర మేల్కొని లేచి కూర్చున్నాడు. ఆమె తన పక్కన అలాగే కూర్చున్నది. చాలాసేపు నిద్రపోయానా అడిగాడు. అవును, ఇది తాగండి అంటూ వేడి వేడి టీని ఇచ్చింది. మంచి నిద్ర పట్టింది, బడలిక తీరింది, థ్యాంక్స్ అన్నాడు. లమోలా చిన్నగా నవ్వింది. ఇక బయలుదేరతాను, త్వరగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు. ఎటు వెళ్ళవలసింది మీకు తెలియదు కదా, ఎలా వెళతారు? ఎలా వెళ్ళాలో నువ్వు చెప్పు. వీధుల పేర్లా ఈ అడవిలో నవ్వింది లమోలా. కొండ గుర్తులేమైనా చెప్పు. నాకే స్పష్టంగా తెలియవు మీకు చెప్పటానికి. అదృష్టం ఉంటే ఎవరికీ చిక్కకుండా మన స్థావరాలు చేరుకుంటాను అన్నాడు నిట్టూరుస్తూ. అదృష్టం మీద ఆధారపడటం మంచిది కాదు. అయితే ఏం చేయాలో నువ్వే చెప్పు. నేను మీ కూడా వస్తాను, మీ స్థావరం దాకా వచ్చి దిగబడతాను. నువ్వా అడిగాడు ఆశ్చర్యంతో. ఏం ఆడదానివి గొణిగాడు. లమోలా నవ్వింది. మిమ్మల్ని తుపాకీతో బెదిరించిన విషయం అప్పుడే మర్చిపోయారా? అప్పుడు ఆడదాన్ని అనుకున్నారా? అటువంటి జీవితం అలవాటైపోయింది. క్షణక్షణము ప్రమాదాలను ఎదుర్కొంటూ బ్రతకటం మామూలైపోయింది. మీతో రావటం వల్ల నాకేదైనా ఆపద కలుగుతుందని అనుకోకండి. కలిగే ఆపద ఇక్కడున్నా కలుగుతుంది.
మీకు సహాయపడటం ద్వారా దేశానికి నేను కొంత సేవ చేశాననే తృప్తి అయినా మిగులుతుంది అన్నది. కెప్టెన్ నరేష్ ఆమెని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. మీ నాన్నగారు అడిగాడు. నెల రోజులకి సరిపోయే ఆహారం ఉంది. ఇక్కడి నుంచి కదలవలసిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు చేశాను. ఆయన్ని అడిగావా? మీకు తోడు వెళ్ళమని ఆయనే చెప్పారు. ఎప్పుడు? మీరు నిద్రపోతున్నప్పుడు. తన కోసం ఆమెను ఆపదలో పెట్టడం అతనికి ఇష్టం లేదు. వద్దులమూలా, నువ్వు మీ నాన్నగారు ఇక్కడే ఉండండి. త్వరలో భారత సేనలు వచ్చి శత్రువులను తరిమేస్తాయి. అంతవరకు ప్రాణాలు కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండండి అన్నాడు. లమోలా తల విదిలించింది. దేశం కోసం ప్రాణం అర్పించడానికి మీకు మాత్రమే హక్కు ఉందని ఎందుకు అనుకుంటున్నారో తెలియటం లేదు అంది. ఇంతవరకు నువ్వు చేసిన సహాయం చాలు. క్షమించండి, మీకు కాదు, నా దేశానికి సేవ చేస్తున్నాను. నేను చేసిన సేవ చాలునని మీరెవరూ నిర్ణయించటానికి? ఇంతవరకు చేసిన సేవ చాలునని భారత సేనలు ఇక్కడికి వచ్చేంతవరకు మీరీ గుహలోనే ఉండిపోగలరా? ఏమని జవాబు చెప్పాలో కెప్టెన్ నరేష్కి తెలియలేదు. మీది నాది కూడా భారతదేశమే. మన దేశం కోసం ప్రాణాలు త్యజించటానికి మీకు ఎంత అధికారం ఉందో నాకు కూడా అంతే అధికారం ఉంది. ఆడ మగ తేడాలకి స్థానం లేదు, పదండి అన్నది లమోలా నవ్వుతూ. 2 మూటల్లో ఆహార పదార్థాలు కట్టింది. తోటాలు పరికిణీకున్న జేబుల్లో నింపుకుని అతనికి కొన్ని ఇచ్చింది. కంబళ్ళు తీసుకుని తండ్రికి దగ్గరికి వెళ్ళి కావలించుకుని వాళ్ల భాషలో ఏదో చెప్పింది. ఆ వృద్ధుడు తల ఊపి కుమార్తె తల నిమిరాడు. నరేష్ నమస్కారం పెట్టి సెలవు అడిగాడు. ఆయన కూడా ప్రతి నమస్కారం పెట్టాడు. పదండి అన్నది లమోలా. జాగ్రత్త, కాలు జారుతుంది అంటుంది. నా చెయ్యి పట్టుకోండి, నెమ్మదిగా ఆ రాయి మీద పాదం పెట్టండి అని హెచ్చరిస్తుంది. కెప్టెన్ నరేష్కి ఆ అడవిలో దోవ చూపిస్తూ తీసుకువెళుతోంది లమోలా. మనం ఎటు వెళుతున్నది, ఎంత దూరం వెళితే మన స్థావరాలను చేరుకునేది నీకేమైనా తెలుసా అడిగాడు నరేష్ నవ్వుతూ. లమోలా కూడా నవ్వింది. స్పష్టంగా తెలియదు, కాలిబాటలున్నాయి. వాటిని బట్టి వెళితే చెప్పగలిగేదాన్ని. కానీ ఆ బాటలకి దూరంగా చెట్ల మధ్య నుంచి నడుస్తూ ఉంటే స్పష్టంగా తెలియటం లేదు. కానీ మన స్థావరాల వైపే వెళుతున్నామని చెప్పగలను జవాబు చెప్పింది. 2 గంటలు అలా నడిచిన తర్వాత గుబురుగా ఉన్న చెట్ల మధ్య ఆగి, కాసేపు ఇక్కడ ఆగుదాం, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. మీకు కాళ్ళు నొప్పి పుట్టడం లేదా అడిగింది. గంట క్రిందే నా కాళ్ళు నా స్వాధీనంలో లేకుండా పోయాయి అన్నాడు నరేష్. 4 రాళ్లు తెచ్చి పొయ్యి తయారు చేసింది. ఎండిపోయిన చెట్లు కొమ్మలు ఏరి పొయ్యి రాజేసింది. మూటలోంచి 2 గిన్నెలు తీసి ఏదో వండటం ప్రారంభించింది. చలి తగ్గింది అన్నాడు నరేష్. అవును, క్రిందికి దిగాం, మళ్ళీ కొండ ఎక్కాలి, అప్పుడు చలి ఎక్కువవుతుంది. చైనీస్ సైనికులు ఈ అడవిలో తిరుగుతున్నారంటావా? అవును, తిరుగుతూ ఉంటారు. సైనికుల వేషాల్లో ఉండరు. మా దుస్తువులు అంటే కొండజాతి వాళ్ల వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. మా వాళ్ళు చాలామంది మోసపోయారు. బాగా దగ్గరికి వచ్చేంతవరకు తెలియదు. అప్పుడు తెలిసి చేసేదేమీ ఉండదు అన్నది. గొంగళీలు పరుచుకుని కాళ్ళ నుంచి తల వరకు కప్పుకుని పడుకున్నారు. నిద్ర వస్తుందా అడిగాడు నరేష్. లేదు జవాబు చెప్పింది లమోలా. మీ అన్నయ్యని చైనీస్ సైనికులు చంపారన్నావు, అదెట్లా జరిగింది? వినాలని ఉందా? నరేష్ తల ఊపాడు. చైనీస్ సైనికులు మమ్మల్ని అందరినీ పట్టుకుని గొర్రెల మందలా తోలుకుని వెళ్లారు. దేనికి? ఎంత శిక్షణ పొందినా ఈ చలిలో ఈ మంచులో పనిచేయటం వాళ్ల తరం కాదు. మా చేత సామాన్లు మోయించారు, రోడ్లు వేయించారు. ఇప్పుడు మీ వాళ్ళు ఎంతమంది చైనీసులకు బానిసలుగా పనిచేస్తుంటారు? నాకు లెక్క తెలియదు. ఈ ప్రాంతంలోనే 1000 మంది దాకా వాళ్ళకి చిక్కిపోయారు. ఎదురు తిరిగిన చాలామంది వాళ్ళ ఆయుధాలకి బలయ్యారు. మాలా తప్పించుకుని కొంతమంది పారిపోయి దాక్కున్నారు. నిన్ను కూడా పట్టుకున్నారన్నమాట? నన్ను, అన్నయ్యని, నాన్నని ఓసారి పట్టుకున్నారు. ఎలా తప్పించుకున్నారు?
లమోలా పకపక నవ్వి, ఓ చైనీస్ సైనికాధికారి నన్ను చూసి వలిచాడు. అయితే అన్నయ్యని నాన్నని వదిలిపెట్టమని బేరం పెట్టాను. వదిలిపెట్టాడా? ఆ. నరేష్ అడగాలనుకున్న ప్రశ్న అడగలేకపోయాడు. లమోలా మళ్ళీ నవ్వి, ఆ చైనీస్ సైనికాధికారిని మోసం చేశాను అన్నది. ఎలా? బాగా దగ్గరికి వచ్చాక కత్తితో పొడిచి పారిపోయాను. చచ్చిపోయాడా? నేను చూడలేదు. చచ్చాడో బతికాడో నాకు తెలియదు. వెనక్కి తిరగకుండా పారిపోయాను. మీ అన్నయ్యని మీ నాన్నని వదిలేశారు కదా, మరి మీ అన్నయ్య ఎలా మరణించాడు? తర్వాత మళ్ళీ చైనీస్ సైనికులకు చిక్కాడు. అప్పుడు అన్నయ్య లొంగిపోలేదు. కూలీలను పశువుల కంటే కనాకష్టంగా చూస్తున్నారు. ఎంతెంత బరువులో మోయించారు. అందుకే అన్నయ్య ఎదురు తిరిగాడేమో. 2 చైనీస్ సైనికులను చంపి తను కూడా చచ్చిపోయాడు. మీ నాన్న? ఆ పోట్లాటలోనే నాన్న కాళ్ళకి మిషన్ గన్ గుళ్ళు తగిలాయి. అప్పుడు నువ్వెక్కడున్నావు? చెట్టు మీద. వాళ్ళెవరూ నన్ను చూడలేదు. నాన్న క్రింద పడిపోయాడు. ఒక చైనీస్ సైనికుడు నాన్న దగ్గరికి వెళ్ళి చూసి, రక్తం కారి వాడే చేస్తాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా వెళ్ళిపోయాక నాన్నని నెమ్మదిగా ఆ గుహలోనికి తీసుకెళ్లాను అని చెప్పింది లమోలా. పొయ్యిలో కట్టెలన్నీ కాలిపోయాయి. మంట ఆరిపోయింది. ఇక బయలుదేరదామా? అడిగాడు నరేష్. లమోలా లేచి కూర్చున్నది. గొంగళీలు భుజాన వేసుకున్నాడు నరేష్. ఒక్క అడుగు ముందుకు వేసి చెట్ల కొమ్మలు పక్కకి తోశారు. అతని ఛాతీ మీదకి ఏదో వచ్చి నొక్కింది. మరుక్షణం చెట్ల కొమ్మలు తోసుకుంటూ 3 చైనీస్ సైనికులు ఆ గుబురులోంచి బయటికి వచ్చారు. చైనీస్ భాషలో కిచకిచా మాట్లాడుకుంటున్నారు. చైనా భాష తెలియనట్లు నటించు, లమోలాకి చెప్పాడు నరేష్. ఆమె తల ఊపింది. నరేష్ భుజాలకున్న తుపాకుల్ని, జేబులో ఉన్న తోటాల్ని తీసుకున్నారు వాళ్ళు. లమోలా దగ్గర ఉన్న ఆయుధాలు కూడా లాక్కున్నారు. మీరిక్కడేం చేస్తున్నారు? అడిగాడు ఆ 3లో ఒకడు. తప్పించుకుని పారిపోయి వస్తున్నాము, చెప్పాడు నరేష్ చైనీస్ భాషలో. ఎక్కడి నుంచి పారిపోయి వస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? భారత సైనిక స్థావరాల నుంచి చైనా సైన్యంలో చేరాలని వెళుతున్నాను, జంకు లేకుండా జవాబు చెప్పాడు నరేష్. ఎందుకు? అడిగాడతను కొంచెం అనుమానంతో. నేను కమ్యూనిస్ట్ని అన్నాడు నరేష్. కమ్యూనిస్ట్ అన్న మాట వినగానే ఆ 3 మొహాల మీద నవ్వు వెలిగింది. నాకు చైనా అంటే చాలా గౌరవం. మావో, చౌయన్లే నా గురువులు. అందుకే చైనీస్ భాష నేర్చుకున్నాను. తల ఊపారు వాళ్ళు. భారత సైనిక రహస్యాలు నాకు తెలుసు. వాటిని చెప్పటానికి మా సైన్యం నుంచి తప్పించుకుని వస్తున్నాను అన్నాడు నరేష్, వాళ్ళకి ఇంకా నమ్మకం కుదరటానికి. ఈమె ఎవరు? అడిగాడు ఒక సైనికుడు లమోలాను చూసి. కొండజాతి స్త్రీ. ఈమె కూడా కమ్యూనిస్టే. కొండ ప్రాంతాలు బాగా తెలుసు. నన్ను చైనీస్ సైనిక శిబిరాల దగ్గరికి తీసుకువెళతానన్నది. సరే పదండి, మా ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్తాము. నరేష్ నిట్టూర్చాడు. అంతవరకు తన పన్నాగం బాగానే పారింది. ఈమెను వెళ్ళనివ్వండి అన్నాడు. ఎందుకు వెళ్ళనివ్వాలి? ఇంకొంతమంది భారత సైన్యాన్ని వదిలిపెట్టి మీలో చేరటానికి వస్తున్నారు. ఈ కొండ ప్రదేశాల్లో వాళ్ళకి దారి తెలియదు. నాకు దారి చూపించినట్లు వాళ్ళకి దారి చూపిస్తుంది ఈమె. మనకి కూలీలు చాలా అవసరం, వదలటానికి వీల్లేదు అన్నాడొకడు ఓరకంట లమోలాను చూస్తూ. ఒక కూలీ లేకపోతేనేం? దాదాపు 10 మంది భారత సైనికులు వస్తున్నారు. వాళ్ళని తీసుకొస్తుంది ఈమె. నీతో ఎందుకు రాలేదు వాళ్ళు? తప్పించుకుని రావద్దు. ఈమె వాళ్లను తీసుకువచ్చి ఇక్కడే మీకోసం కాచుకునుంటుంది. వాళ్ళ 3 లమోలా వైపు చూశారు. లమోలా అవునన్నట్లు తల ఊపి వాళ్ల మీద ఒక నవ్వు విసిరింది. ఆఫీసర్ అనుమతి తీసుకుని ఆమె తిరిగి రావచ్చు అన్నాడొకడు. ఆలస్యం అయిపోతుంది, మా వాళ్ళు తప్పిపోతారు. బాగా అనుభవం ఉన్నవాళ్లే ఈ అడవిలో దారి తప్పిపోతారు అని భుజాలు చరిచాడు నరేష్. ఆ 3 సైనికులు కాసేపు వాళ్లలో వాళ్ళు చర్చించుకున్నారు. నరేష్, లమోలా వాళ్ళ నిర్ణయం కోసం ఆదుర్దాగా కాచుకునున్నారు. లమోలాని వెళ్ళనివ్వటానికి అంగీకరించారు. చివరికి
లమోలా క్రిందికి వంగి మిషన్ గన్ తీసుకోబోయింది. ఆగు! కేక వేశాడు ఒక సైనికుడు. నరేష్ నవ్వి, తీసుకువెళ్ళనివ్వండి, ఈ అడవిలో ఆత్మరక్షణకి ఆయుధం అవసరం కదా అన్నాడు. ఆ ముగ్గురిలో పెద్ద సైనికుడు తల ఊపాడు. లమోలా మిషన్ గన్ తీసుకుంది. నరేష్ ఆమెను చూసి చిన్నగా కన్నుగీటాడు. హిందీలో చెప్దామనుకున్నాడు, కానీ వాళ్ళ సైనికుల్లో ఎవరికైనా హిందీ తెలిసి ఉంటే చాలా ప్రమాదమని ఊరుకున్నాడు. కనుసన్నతోనే వెనక్కి తిరగకుండా వెళ్ళిపోమని లమోలాకి సైగ చేశాడు. ఆమె బాగా దూరం వెళ్లేంత వరకు ఆమె వైపే చూస్తూ నిలబడ్డారు ఆ సైనికులు. మలుపు తిరిగి లమోలా కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత నరేష్ని కదలమన్నారు. అతని దగ్గర ఆయుధం లేదు. యుక్తితో వాళ్ళని మోసగించి లమోలాని విడిపించాడు. ఇప్పుడు తను తప్పించుకోవటం ఎలా? లమోలా తనకేం సహాయం చేయగలదు? ఆమె కనబడకుండా వెళ్లేంత వరకు కాచుకుని తర్వాత తనని బయలుదేరమన్నారు. వీళ్ళు చాలా జాగ్రత్తగానే ప్రవర్తిస్తున్నారు. అయినా ముగ్గురిని ఎలా జయిస్తుంది ఒక ఆడది? ముందు ఒక సైనికుడు, మధ్య కెప్టెన్ నరేష్, వెనక ఇద్దరు చకచకా నడుస్తున్నారు. నరేష్ విషయం పట్టించుకోలేదు, కానీ వాళ్ళు చేతులు తుపాకీల మీదే ఉన్నాయి. పొరపాటును కూడా చేతులు కదల్చటం లేదు వాళ్ళు. అది వాళ్ళ అలవాటు కాబోలనుకున్నాడు నరేష్. అలా కొంత దూరం నడిచారు. ఉన్నట్టుండి ఎవరో పరిగెత్తిన అలికిడయింది. ముగ్గురు ఆగిపోయి ఎవరు అని అరిచారు. జవాబు రాలేదు. తుపాకీలు ఎత్తి పట్టుకుని అన్ని వైపులా చూశారు. ఎవరూ కనిపించటం లేదు. నరేష్ వంక కోపంగా చూసి, ఆపిల్లేనా అడిగాడు ఒక సైనికుడు. ఆపిల్ల ఇక్కడికెట్లా వస్తుంది? అటువైపు వెళ్ళిందిగా. ఏదైనా మృగమేమో. మృగం కాదు, మనిషే. ఆ చప్పుడు మనిషి అలికిడి మాకు తెలుసు. నా తప్పేముంది? ఎందుకలా మీరు కోపంగా చూస్తున్నారు నన్ను? మీ సైనికుడు ఎవరైనా అయి ఉండవచ్చు. మా సైనికుడైతే అడగ్గానే జవాబు చెప్పేవాడు. శత్రువు అయి ఉంటాడు, లేదా ఎవరో కొండజాతి వాడై ఉండాలి. ఎంతమందిని పట్టుకున్నా ఇంకా వాళ్ళు అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి మనం భయపడేదేమిటి? పోదాం పదండి అన్నాడు నరేష్. జంకకుండా ధైర్యంగా జవాబులు చెప్పేసరికి వాళ్ళకి నరేష్ మీద నమ్మకం కుదిరింది. ముందుకు కదిలారు. కదిలి 50 గజాలు వెళ్లారు. ఏం జరిగిందో ఎలా జరిగిందో నరేష్కి తెలియలేదు. గుళ్లవర్షం కురిసింది. చెవులు చిల్లులు పడేటట్లు చప్పుడైంది. కన్ను తెరిచి మూసే లోపల ముగ్గురు చైనీస్ సైనికులు నేల మీద కూలిపోయారు. ఏమిటి ఆశ్చర్యం? ఎలా జరిగింది ఈ విచిత్రం? నరేష్ ఆశ్చర్యంతో క్రిందపడి మూలుగుతున్న శత్రు సైనికుల్ని చూసి వెనక్కి తిరిగాడు. ఇంకా అలా నిలబడి చూస్తారేమిటి? వాళ్ళ చేతుల్లో ఉన్న తుపాకీలు లాక్కోండి అరిచింది లమోలా ఓ చెట్టు చాటు నుంచి బయటికి వస్తూ. నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? తర్వాత చెబుతాను. పడి ఉన్న ఆ ముగ్గురు సైనికుల్ని పరీక్షగా చూసింది. 100కి 100 మార్కులు గురి తప్పకుండా ముగ్గురినీ కాల్చాను. 5 నిమిషాల కన్నా బ్రతకరు అంటూ వాళ్ళ చేతుల్లో ఉన్న తుపాకీలు తీసేసుకుంది. ఇన్ని తుపాకీలు మనం ఎట్లా మోసుకెళ్తాం? అడిగాడు నరేష్. మోసుకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ ఆయుధాలు ఇంకో జట్టు చైనీస్ సైనికులకు దొరకకుండా ఎక్కడైనా పారేయాలి. మనకి కావలసిన ఆయుధాలు మాత్రమే తీసుకువెళదాం అని తుపాకీలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టి వచ్చింది. వాటిని ఎక్కడ దాచినది మానవ మాత్రుడు కనుక్కోలేడు. అవసరమైనప్పుడు నేనే వాటిని బయటికి తీస్తాను. పదండి పోదాం అన్నది. వీళ్ళో? అడిగాడు నరేష్. కాసేపట్లో ప్రాణం విడుస్తారు. అవును, కనీసం వీళ్ళని పాతిపెట్టి. మనకి వ్యవధి లేదు. వీళ్లలా చాలామంది శత్రు సైనికులు ఈ అడవిలో తిరుగుతూ ఉంటారు. ఇది కాలిబాట. ఏ క్షణాన్నైనా ఇంకొక జట్టు రావచ్చు అని నరేష్ చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. ఈ గొరిల్లా యుద్ధం మీకు తెలియదు. ఈ యుద్ధంలో ధర్మయుద్ధం అనేదే లేదు. ఆత్మరక్షణ చాలా ముఖ్యం. శౌర్యము సాహసము భుజబలం కన్నా ఆత్మరక్షణే ముఖ్యం అన్నది. నిజమే కావచ్చు, కానీ పాపం వాళ్ళు మనుషులేగా అన్నాడు నరేష్. లమోలా నిట్టూర్చింది. ఏమో, నాకు ఆ నమ్మకం లేదు. కమ్యూనిస్టు చైనా శిక్షణలో పెరిగిన చైనా దేశస్థుల్లో మానవత్వం బాగా క్షీణించిందనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి వాళ్ళిచ్చిన తరపీదు వల్లనేమో
మనుషులను హింసించటం, చంపటం వాళ్ళకి అలవాటైపోయింది. కనికరం అనేది ఏ కోసానా వాళ్లలో కనిపించటం లేదు. నా కళ్ళతో నేను చూశాను అన్నది అమోల. ఆక్రమిత ప్రాంతాలలో చైనా సైనికులు ఏం దుర్మార్గాలు, ఏం క్రౌర్యాలు చేశారు అని అడగాలనిపించింది నరేష్కి. కానీ అది సమయం కాదు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేందుకు వ్యవధి లేదు. వెళ్ళాలి. వెళ్ళి తన సైనిక స్థావరాలను కలుసుకోవాలి. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.